హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి పొదరిల్లు సీరియల్లో మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో అలా కోరుకునే వారు లైక్ వేసుకోండి. మరి అలాగే మనం పెట్టే అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే మీరు నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. మరి పొదరిల్లి సీరియల్లో మాధవకు ఉన్న జ్యోతిష గండంలో మాధవ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని జ్యోతిష్యుడు చెప్తాడు. మరి అలా చెప్పడం వల్ల మరి మాధవ ఇంటి నుంచి వెళ్ళిపోతాడా, అందరికి దూరంగా వెళ్ళిపోతాడా? మరి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన సీరియల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు సీరియల్ అనేది అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం సీరియల్లోకి వెళ్దామండి. ఇక కేశవ చక్రి మాధవ గురించి మాట్లాడుకుంటుంటారు. మరి అన్నయ్య జాతకంలో ఇలా దోషం ఉంటుందని మనం అస్సలు అనుకోలేదు, కాకుంటే ఈ విషయం తెలిసి అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళు బాధపడుతూ ఉంటే ఇక తాయారు మాత్రం కావాలని అబద్ధం చెప్పించింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక వాడికి జీవితంలో పెళ్ళి అవ్వదు, వాడు అలానే బ్రహ్మచారిలా ఉండవలసి ఉంటుంది. వాడి ఇంట్లో ఆడపిల్లలు ఎవరు ఉండారు, ఇక మిగతా వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు కాకుండా అలానే ఉంటుర్రు. ఆ ఇంటికి నా శాపం వర్తిస్తుంది అని తాయారు వాళ్ళ అన్నయ్యకు చెప్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య ఇలా అంటాడు, ఏంటమ్మా ఇదంతా చేసింది నువ్వేనా? నాకు ఒక్క విషయం కూడా చెప్పలేదంటమ్మా, చెప్పి చేయాలి కదా అంటే, నేనే చేశాను. నీకు చెప్పి చేయడం వల్ల సర్ప్రైజ్ ఏముంటుంది, చెప్పకుండా చేస్తేనే కదా ఆనందంగా ఉంటుంది అని తాయారు అంటుంది. ఇక వాళ్ళ అన్నయ్య ఇలా అంటాడు, ఏమైనా కూడా నువ్వు మంచి పని చేసావు, వాళ్ళకి కరెక్ట్ బుద్ధి వస్తుంది. ఇక ఈ జన్మలో వాడు పెళ్లి వార్త తీయడు. ఈ జాతకం గురించి తెలిసిన వాళ్ళు కూడా ఎవరు వాడికి పిల్లనివ్వడానికి కూడా దగ్గరికి రారు అని అంటూ ఉంటాడు. ఇక మాధవన్ అయితే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. నేను ఇక్కడే ఉండడం వల్ల వీళ్ళకు కూడా బాధపడుతూ ఉంటారు, వీళ్ళందరూ బాధపడుతూ ఉంటారు, నా వల్ల వీళ్ళు బాధపడరు, వీళ్ళకి పెళ్ళిళ్ళు కూడా జరగవు, నేను ఇక్కడ ఉండకూడదు, అసలు ఇక్కడ ఉంటే వీళ్ళకి పెళ్ళిళ్ళు కూడా జరగవు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని మాధవ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో అందరూ నిద్రపోయిన టైంలో మాధవ లగేజ్ చదువుకొని మెల్లగా బయలుదేరుతూ ఉంటారు. కాకుండా మహాలక్ష్మి నిద్రపోదు. అప్పుడు మహాలక్ష్మి చూసి ఇలా అంటుంది, ఏంటి పెద్ద మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, అసలు మీరు ఏమనుకుంటారు, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు, అసలు మీరు మమ్మల్ని అందరినీ వదిలేసి ఇక్కడ నుండి ఎందుకు వదిలిపోవాలనుకుంటున్నారు, అసలు మేమందరం ఇక్కడ అందరం సంతోషంగా కలిసి ఉన్నామంటే మీ వల్లనే కదా పెద్ద, మీరు దానికి ఈ జ్యోతిష్యం గురించి ఆలోచించి మీరు మాకు దూరంగా వెళ్ళిపోతే మేమేమైపోవాలి పెద్ద, అసలు ఏమనుకొని వెళ్ళిపోతున్నారు అని మహాలక్ష్మి అంటే, ఇక మాధవ అంటాడు, లేదమ్మా నేను ఇక్కడ ఉండడం వల్ల నా తమ్ముళ్ళకు పెళ్ళిళ్ళు జరగవు, నా తమ్ముళ్ళకు వాళ్ళ జీవితం కూడా నాశనం అవుతుందమ్మా, నేను ఇక్కడ ఉండకూడదు, మా అమ్మ నాన్న లేనప్పటి నుంచి వాళ్ళను నా పిల్లల్లా నా బిడ్డల్లా చూసుకుంటున్నాను, అలాంటి నా పిల్లల జీవితాలు నా జాతకం కారణంగా నాశనం అవుతాయంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటానమ్మా, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు నా వల్ల అన్యాయం జరగనివ్వను, వాళ్ళు సంతోషంగా ఉండడమే నాకు కావాలి, దయచేసి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానమ్మా, అందరూ పడుకున్నారు, వాళ్ళు లేవకముందే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలమ్మా, దయచేసి నన్ను వెళ్ళనివ్వు అనగా, ఇక మహాలక్ష్మి అంటుండే, ఏంది పెద్ద ఇప్పుడు మీరు ఇవి కూడా నమ్ముతున్నారా, ఈ జాతకాలు జ్యోతిషం అనేవి, నాకైతే ఎలాంటి నమ్మకం లేదు, ఇలాంటి వాటిపైన అస్సలు నమ్మకం లేదు, మీరు అసలు వెళ్ళిపోకండి, ఒకవేళ మీరు కనుక ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మీ తమ్ముళ్ళు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారనుకుంటున్నారా, అసలు మీరు లేకుంటే ఎలా ఉండాలనుకుంటున్నారు అని మహాలక్ష్మి అంటుందిగా. మరి కేశవ శైలుని వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర నచ్చజెప్పి వదిలిపెట్టిందే మీకోసం, మీ పెళ్ళైన తర్వాత తను పెళ్లి చేసుకోవాలని వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర వదిలేసి పెట్టారు. ఒకవేళ వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకునే మీ తమ్ముళ్ళు అయితే మీకు పెళ్లి జరగకముందు పెళ్లి చేసుకోవాలని ఎందుకు ఆలోచిస్తారు, ఎప్పుడో పెళ్లి చేసుకొని ఉండేవారు కదా, మా అన్నయ్య పెళ్ళైన తర్వాతనే మేము పెళ్లి చేసుకుంటాం, అప్పుడు హ్యాపీగా ఉంటామని వాళ్ళు అలా ఆలోచించారు, వాళ్ళకు స్వార్థం అనేది లేదు కదా, మరి మీరెందుకు పెద్ద ఇలా మాట్లాడి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, మీరు కనుక ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వాళ్ళ అంధకారంలోకి వెళ్ళిపోతారు పెద్ద, ఆ విషయం మీకు కూడా తెలుసు, కానీ మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు పెద్ద, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు పెద్ద
అని మహాలక్ష్మి మాధవ్తో వాదిస్తుంది. ఇక అప్పుడు మాధవ అంటాడు, లేదమ్మా, నేను ఇప్పుడు ఇంట్లో ఉంటే నా జీవితం వీళ్ళపైన ఎఫెక్ట్ అవుతుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు బాధపడతారు. నేను ఇక్కడ ఉంటే వాళ్ళు ఎప్పటికీ బాధపడతారమ్మా. నేను వెళ్ళిపోతే వాళ్ళు కొన్ని రోజులు మాత్రమే నా గురించి పడతారు, తర్వాత నార్మల్ అయిపోతారు. ఒకవేళ నేను నా తమ్ముళ్ళ మీద ప్రేమతో ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నేను నా తమ్ముళ్ళ జీవితాలు నా చేతులతో నేను ఖరాబ్ చేసినట్టు అవుతుందమ్మా. వాళ్ళు సంతోషంగా ఉండాలంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలమ్మా, నేను ఉండలేనమ్మా అంటే ఇక అప్పుడు మాధవ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు మాధవ, చక్రి, కేశవ, కన్న అందరూ నిద్రలేసి, ఆగనే ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు నీ జాతకంలో ఉన్న గండం గురించి నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోవాలనుకుంటే మేము ఎలా సంతోషంగా ఉంటాం అనుకుంటున్నాం అన్నయ్య. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మేము ఎలా ఉండాలనుకుంటున్నాం? మాకు చిన్న వయసు నుండి తల్లి ప్రేమ తెలియదు. మాకు చిన్నప్పటి నుంచి మాకు అండగా ఉండి తల్లి స్థానంలో ఉండి మాకు ఏం కష్టం కాకుండా పెంచిన నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోతే మేము ఎలా ఉండాలనుకుంటున్నావు అన్నయ్య? మమ్మల్ని వదిలేసి నువ్వు ఎలా ఉండగలుగుతాము? నువ్వు మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోవాలనుకుంటున్నావు అన్నయ్య? నిన్ను వదిలేసి స్వార్థం కోసి మా జీవితాలు మేము ఎలా సంతోషంగా ఏర్పరచుకుంటాం అనుకుంటున్నాము? నువ్వు లేకుంటే మాకు జీవితం లేదు, నువ్వు లేకుంటే మాకు హ్యాపీనెస్ లేదన్నయ్య, నువ్వు లేనిది మేము ఉండలేము, దయచేసి నువ్వు లోపలికి రా అన్నయ్య అని కేశవ, కర్ణ, చక్రి అందరు కలిసి మాధవ పైన పడి ఏడుస్తూ ఉంటారు. అనగా కేశవ, ఏంటన్నయ్య నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మాకు అస్సలు నచ్చలేదన్నయ్య, నువ్వు అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదన్నయ్య, నువ్వు వెళ్ళిపోతే నేను ఉండలేము అనగా కన్నా అంటాడు, అన్నయ్య నువ్వు లేకుండా నేను ఉండలేనని నీకు తెలుసు కదా అన్నయ్య, నువ్వంటే నాకు ప్రాణం అని తెలుసు కదా అన్నయ్య, నువ్వు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటావు అన్నయ్య? నువ్వు లేకుంటే మేము ఉండలేము కదా అన్నయ్య, నువ్వు ఎందుకన్నయ్య నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? కనీసం నా గురించి నువ్వు ఒక్కసారి కూడా నీకు ఆలోచించాలనిపించలేదా? నేను లేకుంటే కన్నాగాడు ఇంట్లో ఉండలేడు, నేను లేకుంటే వాడు పిచ్చివాడు అయిపోతాడని నువ్వెందుకన్నయ్య ఆలోచించలేదు? వాడు పిచ్చివాడు అయిపోతాడని నువ్వు ఎందుకన్నయ్య ఆలోచించలేదు? కనీసం నీ గుర్తుకు కూడా రాలేదా అన్నయ్య? అలా వెళ్ళిపోవాలని ఎలా అనుకున్నావు అన్నయ్య అని కన్నయ్య ఏడుస్తూ అంటాడు. ఇలా అనగా మాధవ, అరే నేను వెళ్ళిపోయేది మిమ్మల్ని వదులుకోవాలని కాదురా, మీకు నేను వెళ్ళిపోతే మీరు సంతోషంగా మీకు జీవితం అనేది మంచి జరుగుతుందని నేను వెళ్ళిపోవాలనుకుంటున్నారా, మీకు అంతా మంచి జరగాలని నేను అనుకుంటున్నానురా అని అంటుంది. ఇక నారాయణ వస్తూనే, ఏంటి వెళ్ళిపోయేది? ఇన్ని రోజులు పిల్లలని కంటికి రెప్పగా చూసుకున్న నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే సమస్యలన్నీ తీరిపోతాయి అనుకుంటున్నావా? అసలు ఏం ఆలోచిస్తున్నావు? అసలు ఏం పని చేస్తున్నావు? ఇంట్లో పెద్దవాడివి, ఎంతో గొప్పగా ఆలోచించి అందరి జీవితాలను తీర్చిదిద్ది ఎంతో గొప్పగా ఆలోచిస్తావు అనుకున్నా, కానీ ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతావని నేను అస్సలు అనుకోలేదు. ఇక మీదట ఇలాంటి ఆలోచనలు బంద్ చేయి, ఇక మీదటైనా నీ మనసు అనేది మార్చుకొని ఇంట్లోకి వెళ్ళు అని అనగా ఇక మాధవ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అంటారు, చూడన్నయ్య, నువ్వు మా గురించి ఆలోచించి నువ్వు దూరం అవ్వాలి అనుకుంటే ఇక నువ్వు మీ తమ్ముళ్ళ గురించి శాశ్వతంగా మర్చిపోవాల్సి ఉంటుంది. మేము ఏదో రకంగా ఇంట్లోకి వెళ్ళి నీకంటే దూరంగా వెళ్ళిపోయి మొత్తానికి కనిపించకుండా వెళ్ళిపోతాను, నువ్వు ఈ నిర్ణయం మార్చుకుంటేనే మంచిది అని అనగా, అరే మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దురా, మీరంటే నాకు ప్రాణం రా, మీలా అలాంటి మాటలు మాట్లాడొద్దురా అని ఇక ఒకరికొకరు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా శైలుకి ఇక కేశవకి కాల్ చేస్తుంది. ఏమైందిరా, నేను నైట్ నీకు అన్నిసార్లు కాల్ చేశాను, ఏం చేస్తున్నావు, అంత బిజీ ఏంట్రా, అసలు నువ్వు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అని అనగా ఇక శైలుకు కేశవ మొత్తం జరిగిందంతా చెప్తాడు. ఇక అప్పుడు శైలు అంటుంది, అదేంటి ఈ కాలంలో జాతకాలు ఏంటి, జ్యోతిష్యాలు ఏంటి, అసలు గండం అనేది ఉంటే కూడా ఏదో ఒక దానికి పరిష్కారం ఉంటుంది కదా, ఆ సిద్ధాంతికి తెలియకుంటే ఇంకో సిద్ధాంతికి చెప్తే సరిపోతుంది కదా, ఈ ప్రపంచం మీద ఒక్క సిద్ధాంతే ఉన్నాడా, ఇంకెవరు లేరా, తనను పట్టుకొని మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు? అసలు వేరే సిద్ధాంతులు చాలామంది ఉన్నారు, మనం వేరే సిద్ధాంతి దగ్గరికి వెళ్దాము, వేరే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్య జాతకం చూపిద్దాము, అప్పుడు చూసుకుందాం అని శైలు మానగా సరే అని కేశవ మాధవ జాతకం తీసుకొని వెళ్తాడు. ఇక శైలు కేశవ ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. ఇక
పూజారి గారు ఇలా చెప్తారు. జాతకం చూడగానే జాతకం చాలా బాగుంది, త్వరలోనే ఇతనికి పెళ్ళి కూడా జరిగిపోతాయి, జాతకంలో ఎలాంటి దోషం లేదు, పెళ్ళి జరుగుతుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. ఎవరు చెప్పారు దోషం ఉందని? ఈ జాతకం చాలా అద్భుతంగా ఉంది, అసలు ఈ జాతకానికి తిరిగే లేదు అని అది స్వామీజీ చెప్పగానే, అది కాదు స్వామి, మా అన్నయ్యకు ఒక సంబంధం వచ్చింది, వాళ్ళ సిద్ధాంతిని తీసుకొని వచ్చారు, ఆ సిద్ధాంతి మాత్రం ఈ జాతకంలో దోషం ఉంది, అసలు పెళ్ళే జరగరు, ఇతను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని చెప్పారు. ఆయన అలా చెప్పగా మీరు మాత్రం ఎలాంటి జోత్యం లేదు, ఎలాంటి గండం లేదు, ఈ జాతకం అతను చాలా హ్యాపీగా పెళ్ళి కూడా కుదురుతుందని చెప్తారు. అలా అనగానే పూజారి, అతను ఎందుకు అలా చెప్పాడో నాకు తెలియదు, కానీ ఈ జాతకంలో ఎలాంటి దోషం అనేది లేదు, తొందరలోనే తనకు పెళ్ళి జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంటారు, ఆ జాతకం ఎలా చెప్పాడో నాకైతే తెలియదని చెప్పగానే అప్పుడు కేశవ చాలా సంతోషంగా ఉంటాడు. ఇక మాధవ్ అయితే గుడి నుంచి ఆ జాతకాన్ని తీసుకొని ఇంటికి వస్తారు. ఇక గుళ్ళో జరిగిన పూజారి మాట్లాడిన మాటలు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పగానే అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అయితే జాతకంలో ఎలాంటి దోషం అనేది లేనప్పుడు ఆ పూజారి మనకి ఎందుకు అబద్ధం చెప్పాడు, ఎందుకు ఇలా చెప్పాడు అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇదంతా ఎందుకు ఇలా చెప్పాడు పూజారు, ఎవరో మనల్ని బాధ పెట్టడానికి కావాలని ఇలా చెప్పారు, ఎందుకంటే సిద్ధాంతి వచ్చే ముందే తనని ఆపి మరి డబ్బులు ఇచ్చి మరి జాతకం గండం ఉందని చెప్పించారు. పెళ్ళి కాదు, ఇంట్లో ఆడవాళ్ళు ఉండరు, ఇంట్లో ఒకవేళ ఆడవాళ్ళు ఉన్నా కూడా నువ్వు ఉంటే వెళ్ళిపోతారని చెప్పించారు, నీకు అసలు పెళ్ళే జరగదని చెప్పించారు, ఒకవేళ నీకంటూ పెళ్ళి జరిగితే మిగతా వాళ్ళకు కూడా పెళ్ళి జరగదు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పించారు. ఈ పని చేపించారు ఎవరో. ఇలా చేసింది ఎవరో నాకు అర్థమవుతుంది, మీ మేనత్తే కదా, ఈ కుటుంబంలో ఎవరికి పెళ్ళి కాకూడదు, ఈ కుటుంబం సంతోషంగా ఉండకూడదు, పెళ్ళి కాకుండా ఇలానే ఉండాలని శాపనార్థాలు పెట్టింది మీ మేనత్తే కదా అనగా ఇక అప్పుడే తాయారు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ వస్తుంది. అప్పుడు నన్ను క్షమించరా, నా స్వార్థం కోసం నిన్ను ఎన్నోసార్లు ఎంతో బాధ పెట్టాను, మిమ్మల్ని తిట్టాను, మీ మనసులు బాధ పెట్టాను, మిమ్మల్ని శాపనార్థాలు పెట్టాను, నన్ను క్షమించరా, నేను చేసిన తప్పులకి ఆ దేవుడు నాకు శిక్ష వేశాడు అనగా అప్పుడు మాధవ ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఏమైందని అందరు చూస్తూ ఏమైంది అత్త, ఏమైంది, ఎందుకు ఇలా అడుగుతున్నావు అని అనగా నేను చేసిన తప్పు చెప్పనీయరా, నేను చేసిన తప్పులు మీకు చెప్పుకుంటే కానీ నాకు ప్రాయశ్చిత్తం జరగదు, నేను చేసిన తప్పు నీతో చెప్పుకోనియరా అంటుంది. నేను చేసిన తప్పులు చెప్పేసి నా పాపం సరిదిద్దుకోవాలని అంటున్నాను, నేను ఒక మేనత్తాను కాబట్టి నేను ఇంత పాపం చేశాను, ఒకవేళ తల్లి లేకపోయినా మేనత్త కన్న తల్లిగా ఉండి ఆ ప్లేస్లో ఉండి చూసుకోవాలి, అలా కాకుండా ఆ ప్లేస్లో ఉండి కూడా మిమ్మల్ని ఎంతో తిట్టి శాపనార్థాలు పెట్టి ఎంతో బాధ పెట్టాను, కానీ నేను చేసిన తప్పేంటో నాకు బాగా అర్థమవుతుంది అంటే, కానీ నువ్వు ఏం తప్పు చేసావో చెప్పు ఫస్ట్ అని మాధవ అడుగుతూ ఉంటాడు. ఇక అలా ఉండగా ఏం లేదురా, నిన్న పెళ్లి చూపులు జరిగినాయి కదా, కావాలని మీ పెళ్లి చూపులు జరగకుండా జ్యోతిషుడికి కావాలని నీ జాతకంలో దోషం ఉందని, గండం ఉందని, నీకు పెళ్లి యోగం లేదని, నీ ఇంటికి వచ్చిన అమ్మాయి వెళ్ళిపోతుందని, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరని, నీకు పెళ్లి జరగకపోతే వీళ్ళందరికీ ఎవరికి పెళ్లి జరగదు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నేను అలా చెప్పించానురా, నా శాపం ఎప్పటికీ అలానే ఉండిపోతుందని నేను ఆ జ్యోతిష్యుడికి పైసలు ఇచ్చి మరీ చెప్పించానురా అని తాయారు బాధపడుతూ ఉంటుంది. ఇక నేను చేసిన తప్పు వల్ల నా కూతురికి పెళ్లి చేసినా కూడా ఏం సుఖంగా లేకపోయిందిరా, తను బాధపడుతూనే ఉంది, నా తప్పు వల్లనే మొత్తం నేను మీ కుటుంబానికి చేసిన తప్పు వల్లనే నా కూతురి బాధ అనుభవిస్తుంది, నన్ను క్షమించరా మాధవాని 2 చేతులు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది ఇక మాధవను తాయారు. కానీ వాళ్ళు చాలా చక్కగా చూస్తూ ఉంటారు, అలానే చూస్తూ ఉంటారు.
గాయత్రికి పేరుకు మాత్రమే పెళ్లి చేశాము, కానీ గాయత్రిని పెళ్లి చేసుకున్నవాడు ఎంత దుర్మార్గుడో ఎంత బాధ పెడుతున్నాడో ఇప్పుడే తెలిసింది. కానీ గాయత్రి మాత్రం దానికి జరిగిన బాధ ఏదైనా బయట పెట్టకుండా తను సైలెంట్గా ఏడుస్తూ ఉంటుంది. నేను చేసిన పాపము నా కూతురికి తలిగింది అంటారు కదా, తల్లిదండ్రి చేసిన పాపాలు పిల్లలకు తలుగుతాయని. నేను చేసిన పాపాలన్నీ నా కూతురి జీవితాన్ని వెంటాడుతున్నాయి, నాశనం చేస్తున్నాయిరా. కళ్ళ ముందు బంగారం లాంటి నిన్ను వదులుకొని ఎవడో దారిన పోయే వాడికి ఇచ్చి, డబ్బు మీద ఆశతో వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశానురా, నన్ను క్షమించు. తను డబ్బున్నవాడిని చేసుకుంటే ఎప్పుడు మహారాణిలా ఉంటుందని నా స్వార్థం కోసం వాడికి ఇచ్చి పెళ్లి చేశానురా. కానీ వాడు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని అనుమానంతో చూస్తూ రోజు కొడుతూ తిడుతూ ఉన్నాడురా. ఇప్పటి వరకు గాయత్రి ఎన్ని రోజుల నుంచి ఒక్క విషయం కూడా చెప్పలేదురా. ఇన్ని రోజుల నుంచి ఎంత బాధ అనుభవిస్తుందో తెలుస్తుంటే నాకు చాలా బాధ అనిపించిందిరా. నన్ను క్షమించరా, నా చేతులారా నా కూతురు జీవితాన్ని నాశనం చేశాను. నేను చేసిన తప్పుకు నేనే ప్రాయశ్చిత్త నా చేతులారా నేనే సరిదిద్దుకోవాలని అనుకుంటున్నారా. అదే కాదు, నీ తల్లి చనిపోవడానికి కారణం కూడా నీ తండ్రి కాదు, మీ అమ్మ అలా చనిపోవడానికి కారణం కూడా మేమే సృష్టించాము అన్ని అబద్ధాలు మీ నాన్న పైన. కానీ నీ తల్లి తన అన్నయ్య కారణంగానే చనిపోయింది తప్ప మీ నాన్న వల్ల కాదు. ఆ విషయం మీకు దాచిపెట్టి మీ నాన్న వల్లనే చనిపోయిందని అందరికీ నప్పించాము, తన మీద నేరం వేశాము. కాకుంటే మీ నాన్నది ఏ తప్పు లేదురా, అందులో కూడా మా తప్పే ఉందిరా, మమ్మల్ని క్షమించరా. ఇదంతా ఈ శాపం మొత్తం నా కూతురి మెడకు చుట్టుకుందిరా. గాయత్రి చాలా బాధపడుతుంది, ఎన్నో భరిస్తుందిరా. తను అస్సలు బాగలేదు. తన పెళ్లి చేసినప్పటి నుంచి తన జీవితం నాశనం అయిపోయింది. నా కూతురు జీవితము ఎలా న్యాయం చేయాలో కూడా నాకు తెలియడం లేదు. నా కూతురు అలా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా. ఏం చేయాలరా మాధవ అని ఏడుస్తూ తయారు మొత్తం మాధవ ముందు చెప్తూ ఉంటే మాధవ చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ నువ్వు చేసిన కారణంగా మేము శిక్షలు అనుభవిస్తున్నాము. పైగా నీ కూతురుకు ఏం తెలియని గాయత్రి కూడా శిక్ష అనుభవిస్తుంది. నువ్వెందుకు ఇలాంటి పనులు చేశావు? ఎందుకు నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మా జీవితాలతో ఆడుకుంటున్నావు? ఇప్పుడు గాయత్రి నిర్ణయానికి గ్యారంటీ ఎవరిస్తారు? ఎందుకు అలా చేశావు అని అంటారు. ఇక మాధవ, నేను ప్రేమించిన అమ్మాయి నాతో కలిసి లేకపోయినా, నేను పెళ్లి చేసుకోకపోయినా, ఎవరిని చేసుకున్నా కూడా చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నాను. కానీ ఇలా ఉందని తెలిస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది అని మాధవ చెప్తూ ఉంటారు. వీళ్ళు ఇక మాట్లాడుకుంటూనే ఇంతలో గాయత్రి వస్తుంది. ఇక రాగానే మహాలక్ష్మి గాయత్రిని అడుగుతుంది, ఏంటి మీ భర్త ఇంత బాధ పెడుతున్నారా? ఇప్పుడే మీ అమ్మ జరిగిందంతా చెప్తుంది. మీ భర్త అంత బాధ పెడుతుంటే నువ్వెందుకు భరిస్తున్నావు, ఎందుకు ఉంటున్నావు? తనతోటి వచ్చేయాల్సింది కదా. అంటే నా భర్త బాధ పెడుతున్నాడని అనిపిస్తే నేను వస్తే అందరూ నన్ను చిలకనగా చూస్తారు, అందరూ చీప్గా చూస్తారు. నా తల్లి చేసిన తప్పులకి నేను శిక్ష అనుభవిస్తున్నాను. నా తల్లి వల్ల, తన శాపనార్థాల వల్ల నేను బాధ అనుభవిస్తున్నాను. ఇంకా తిన వల్ల నేను ఎన్ని బాధలు అనుభవించాలో, ఎంత చేయాలో అని గాయత్రి బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు నేను చెప్పాను, ఎంత చెప్పినా మా అమ్మ నన్ను బావకిచ్చి పెళ్లి చేయకుండా బలవంతంగా నన్ను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేసింది. ఇక నా తలరాత్ర ఇలానే ఉన్నప్పుడు ఇక నేనేం చేస్తాను? నేను భరించక తప్పదు, అంతా మా అమ్మ వల్లనే జరిగింది అని గాయత్రి బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు మాధవ అంటారు, నువ్వైనా సంతోషంగా ఉండాలని నేను ఆ రోజు నా ప్రేమను త్యాగం చేశాను. నువ్వైనా సంతోషంగా ఉండాలి అనుకున్నాను. కానీ నువ్వు ఇంత బాధ అనుభవిస్తున్నావని నాకు తెలియదు, ఇలాంటి సమస్యతో పోరాడుతున్నావని కూడా నాకు తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే ఆ రోజే మీ అమ్మని ఎదిరించైనా నీ మెడలో 3 ముళ్ళు వేసేదాన్ని. నేను అస్సలు ఈ బాధ ఉండేది కాదు. అంటే ఇక అసలు ఏం ప్రయోజనం? ఆ రోజు మా అమ్మ నాన్న నన్ను బ్లాక్మెయిల్ చేసి మరీ బెదిరించి పెళ్లి చేశారు. నువ్వు నీ జీవితాన్ని ప్రాణంగా పెట్టి నువ్వు నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నావు. ఇక నా జీవితం చేజారిపోయింది. కానీ ఈ మహాతల్లి ఇప్పుడు మాత్రం తన తప్పు తను తెలుసుకొని ఇప్పుడు నిజాలను బయట పెడుతుంది. కానీ నా జీవితం నాశనం అయిపోయింది కదా, ఇంక ఏం చేస్తే ఏంటి?
తను పెట్టే టార్చర్ భరిస్తూ జీవితాంతం తను అనుమానిస్తూనే ఉంటాడు. ఇక జీవితాంతం నేను ఈ బాధ అనుభవిస్తూ ఇలానే ఉంటాను, అక్కడ ఉన్నా కూడా ప్రశాంతంగా ఉంటుందేమో, ఇక్కడికి వస్తే ఈమె చేసిన మోసాలు అన్నీ భరిస్తూ ఇంకా నేను బాధ అనుభవిస్తూనే ఉండాలి మన పట్ల చేసిన. ఇక అందుకే నేను ఇక్కడికి రాకుండా అక్కడే ఉంటున్నాను అంటే, నన్ను క్షమించు గాయత్రి, నీ జీవితాన్ని ఇలా చేసి నేను చాలా తప్పు చేశాను. నువ్వు దయచేసి అక్కడికి వెళ్ళిపోకు, ఇక్కడే ఉండాలి. నువ్వు అక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. నువ్వు కనుక అక్కడికి వెళ్ళిపోతే తను ఏం చేసినా చేస్తాడు, ఆ బాధ నీకు వద్దమ్మా, నువ్వు ఇక్కడే మాతో పాటే ఉండిపో. నేను మొత్తం మారిపోయాను, ఎవ్వరితోనూ ఇక గొడవలు పెట్టుకోను, పద్ధతిగా ఉంటాను. ఎవరి కుటుంబాన్ని, ఈ కుటుంబాన్ని కూడా నేను ఏమనను. వీళ్ళని కూడా నా కొడుకుల్లాగా, నా కుటుంబంలానే చూసుకుంటాను. వీళ్ళకు ఒక తల్లిలాగా అండదండ ఉంటే నేను మంచిగా చూసుకుంటాను. దయచేసి నేను చెప్పేది వినమ్మా, దయచేసి నా మాట వినమ్మా అని తాయారు గాయత్రితో అంటుండు. ఇక తాయారు తను చేసిన తప్పులు ఒప్పుకొని ఉన్న ముచ్చట బయట పెట్టినందుకు మాధవ, కేశవ అందరూ షాక్లో ఉండి కూడా చాలా సంతోషపడతారు. ఎట్లయితే ఏంది తన బుద్ధి మారిపోయిందని ఇక చాలా హ్యాపీగా ఉంటారు. ఇక మరి ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీలో ఎంతమంది మహాలక్ష్మి కేశవాన్ని భర్తగా అంగీకరించాలని కోరుకుంటున్నారు? అలా కోరుకునే వాళ్ళు కూడా ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.